కాదు, నేను ఒక న్యూస్ కూడా విన్నాను, విక్రమ్ లో మీరు చేయాల్సి ఉండే చేయలేదు అని. లోకేష్ విక్రమ్ ఫిలిం ఒక సీక్వెన్స్ అడిగారు అంటే లోకేష్ వచ్చి నాకు నువ్వు ఉండాలి ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా నువ్వు ఏదో చేయాలి అన్నాడు. తను ఒకటి అడిగాడు, దాని తర్వాత నాకు తనకి ఇద్దరికి అది కరెక్ట్ కాదు అనిపించింది. సో ఇట్ ఇన్ హ్యాపీ. ఏంటి మరి లోకేష్ ప్రపంచంలోకి మీరు ఎప్పుడన్నా అడుగు పెడుతున్నారా? అంటే లోకేష్ ప్రపంచం మొదలు పెట్టిందే మా ఇదే కదండి. అదే అంటున్నా, మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఆ ప్రపంచం, కాస్త ప్రపంచం పెద్దదైంది. ఇట్ విల్ అంటే ఇప్పుడు నేను లొకేషన్ ఇది ఎలా మాట్లాడుకోలేదు, బీయింగ్ టూ ఫ్రెండ్స్ కదా, ఇట్స్ నాట్ దాట్ ఆఫ్ ఎ డిస్కషన్. తను 2-3 సార్లు అడిగాడు, ఆ టైంకి అది కుదరలా, అండ్ నేను 2 సార్లు ఇది కాదురా ఏమైనా ఉందా అనుకున్నా. బట్ మై పాయింట్ ఇస్ మళ్ళీ లోకేష్ డైరెక్షన్ నేను చేశానంటే ఐ వాంట్ బి వెరీ స్పెషల్. ఐ డోంట్ వాంట్ ఇది వేరే లోకేష్ అనే వ్యక్తితో మొదటి సినిమా నేను చేయకుండా ఉండి తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యి కాకుండా ఉంటే వేరే. ఒక ఫ్రేమ్ కూడా సరదాగా రమ్మంటే చేసేస్తా. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో డూ అండ్ డూ సంథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ the LCU, then as somebody who has a lot of liberty over it, నాకు హక్కు ఉంది లోకేష్ మీద, అతని బుర్ర మీద, అతని LCU మీద. సో హక్కు కరెక్ట్గా వాడుకొని ఇలా కాదు అనేది నా ఉద్దేశం. లైక్ మళ్ళీ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్ ఇస్తే రంజిత్తో నా హక్కు ఉంది. టుమారో రంజిత్ ఇంకా ఎవరితో ఏ సినిమా చేసినా నన్ను వచ్చి 1-2 scenes వచ్చి చేసినా నేను వెళ్ళిపోతా. బట్ అట్ ద సేమ్ టైం నాకు కాదు ఈ సినిమా నువ్వు చేయాలి అని అడిగి హక్కు కూడా నాకు ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ అ మచ్ బ్రాడర్ బిగర్ రిలేషన్షిప్. సో ఇవాళ ఈ మధ్య కాలంలో అన్ని సీక్వెల్ ఉంటున్నాయి, అయితే కాంతారాకి ప్రీక్వెల్ ఉంటుందని విన్నాను నేను. సో అలా మైకెల్ కూడా సీక్వెల్ గానీ ప్రీక్వెల్ గానీ ఉంటుందా? No, I strongly believe we started off with the idea that తప్పకుండా okay we have, but not immediately, or we are not first we have to release this and see what it is. ఎప్పుడు కూడా that should not be the point of agenda. ఎప్పుడు మన అజెండాలో వెళ్ళినప్పుడు దీన్ని వదిలేసినట్టు ఉంటుంది. ఇది 200% బాగా చేయాలి, ఒక పార్ట్ 2 కావాలంటే దానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఓపెన్ చేసి పెట్టాం, అండ్ వీ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో, బట్ ప్రాబబ్లీ నాట్ ఇన్స్టెంట్లీ. డిపెండింగ్ ఆన్ ద రిసెప్షన్ అది ఇన్స్టెంట్ గా అవుద్దా లేదా ఒక సంవత్సరం తర్వాత అవుద్దా అని. బట్ దట్ లీడ్ అయితే ఉంది, సో స్కోప్ అయితే ఉంది. అండ్ టుడే ది యూనివర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ కమింగ్ విత్ అలా ఉంటేనే జనాలు చూస్తున్నారు. కరెక్ట్. మెమరీతో పాటు ఒక స్క్రిప్ట్ మీద ఉన్న ఇష్టం మైట్ బి ఆ స్క్రిప్ట్ అంతలా ఆయన్ని మంచిగానే హిస్ అండర్స్టాండింగ్ స్క్రిప్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇన్ డెప్త్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్టర్ గానీ this is the first time I'm getting to work with actors who are senior to me, who have done more variety of cinema kada. So when I was sitting around him and I was trying to see, in fact Raj DK kuda Farzi day one shoot Shahid and Sedu anna combination appudu nanu pilisaru, nu sardaga raa osari veellidaru first time together ela untudo ento nu koncham you make everybody comfortable, nenu koncham andartho maatladi ichchestanu kabatti nanu pilisaru. So even that day we were chilling together. What I understand is Sedu annaki o script understanding oka layer ekku undi. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాలెట్ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ కన్నా మూమెంట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లోకేష్ కనకరాజ్, రంజిత్ జైకోడి, రాజ్ డీకే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్తో పనిచేసినప్పుడు వాళ్ళకి చాలా ఒరిజినల్ నరేటివ్ స్టైల్ ఉంటుంది. మనం వాళ్ళ బుర్రలోకి ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు ఏం కథ చెప్తున్నా అర్థం చేసుకోవడం తెలియాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ ది సేదు అనేది ఒక సినిమా ఉంటుంది, పురియాద పుదిర్ అని, ఫస్ట్ ఫిల్మ్. అందులో సీన్లోని బేసిక్లీ ఏంటంటే హీరోని ఒక పాయింట్లో లాక్ చేసేసి తను ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేస్తుంటారు. తను చెప్పిన పనులన్నీ చేయకపోతే హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ది హీరోయిన్ వుడ్ బీ ఇన్ మేజర్ ట్రబుల్. అందులో చెప్పే ఒక పని ఏంటి అంటే సడన్గా ఒకరోజు వాడు ఫోన్ చేసి సడన్గా ఇప్పుడు నువ్వు చేయకపోతే చేస్తాను, ఇలా ఒక రెడ్ రెయిన్ కోట్ వేసుకుని బయట నిల్చో అంటాడు వర్షంలో. అతను వర్షంలో నిల్చుంటే ఉన్న రెడ్ కలర్ మొత్తం ఊడిపోయి ఒక ట్రాన్స్లూసెంట్ రెయిన్ కోట్లో నేకడ్గా నిలబడుతుంటాడు సేదు అన్న. నిజంగా అలాగే షూట్ చేశారు. Standing in the middle of the road న్యూడ్గా సేదు విజయ్ సేతుపతి గారు విత్ ట్రాన్స్లూసెంట్ రెయిన్ కోట్ ఇన్ రెయిన్ ద షాట్ ఇస్ బీయింగ్ షాట్. ఓకేనా? ఇప్పుడు నాకు సేదు ఇది చెప్తున్నా, తర్వాత ఈయన మళ్ళీ చెప్పారు. నా సేదు వెళ్ళి అడిగారంట ఎందుకు ఈ సీక్వెన్స్ అని, ఎందుకు ఇది ఇలా చేయాలి అని. ఇప్పుడు ఈ కథ ఫినాలే రిలీజ్ అయిపోయిన సినిమా కూడా చెప్తున్నా, ఈ కథ ఫినాలే అంటే ఇతను ఎవరినైతే ప్రేమించి హీరోయిన్ ఉందో హీరోయిన్ ఇతని మీద రివెంజ్ తీసుకుంటుంటుంది. సో పీపుల్ హీ డజంట్ నో దట్ ఇట్స్ ద గర్ల్ డూయింగ్ ఇట్. the heroine is doing that. ఓకే, ఇక్కడ దాకా సీన్ మీకు అర్థమైంది కదా. ఇందులో ఇక్కడ రంజిత్ జై కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇందులో మ్యాటర్ ఏంటంటే విజయ్ సేతుపతి వచ్చి అడిగారు ఎందుకు నేను ఇలా నిలబడాలంటే, నేను ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానంటే తన కోసం, తను సంతోషంగా ఉండడం కోసం ఒంటి మీద ఒట్టి బట్ట లేకుండా వర్షంలో నిలబడడానికి రెడీ అని ఒక క్యారెక్టర్ సింబాలిక్గా చెప్తుంది మెటఫారిక్లీ. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ వితౌట్ అన్ ఐఅవుట్ ఆఫ్ క్లోదింగ్ ఆన్ మీ ఇన్ ద రెయిన్ బికాస్ దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ హర్ అండ్ దట్ ఈస్ హౌ మచ్ ఐ కేర్ ఫర్ హర్. గర్ల్ మెటఫారిక్లీ ఏంటంటే for what you've done, I have made you stand in the center of the road without clothes in the rain. This is what you deserve ra అని అమ్మాయి నిలబెట్టింది. ఒక్క షాట్ మెటఫారికల్గా ఇన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు
ఈ మనిషి బుర్రను అర్థం చేసుకోవాలంటే నేను నన్ను కూర్చొని ఎన్ని ప్రశ్నలు అడగాలి? అదే కదా. కానీ నాకు క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు, వై మేజర్ కాన్ఫ్లిక్ట్ అమ్మాయే ఉంది ఆ సినిమాలో ఈ సినిమాలో? ఆ సినిమాలో తప్పు హీరో. విమెన్ ఆర్ ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నారు అందరికీ? I love women. ఓకే. Okay.